హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యాటిక్ టోకెన్లను ఒక ఎక్స్చేంజ్ నుంచి మరొక ఎక్స్చేంజ్లోకి ఎలా సెండ్ చేయాలి, అతి తక్కువ ఫీజుతో ఎలా సెండ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. అయితే మ్యాటిక్ టోకెన్లు పాలిగాన్ చైన్ పై ఉంటాయి, కానీ మనం బిఎస్సి చైన్ పైన పంపిస్తాం. ఎందుకంటే బిఎస్సి చైన్ పైన పంపిస్తే 4 సెంట్లతోనే ఫీజు అయిపోతుంది. అదే పాలిగాన్ చైన్ పైన 8 సెంట్లతో వెళ్తుంది. కాబట్టి మనం ఫీజు తక్కువ ఉన్న నెట్వర్క్లో సెండ్ చేయాలి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏ ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎక్స్చేంజ్ని ఓపెన్ చేయండి. నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ని ఓపెన్ చేస్తున్నాను. పైన డిపాజిట్ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో సెలెక్ట్ చేయండి. తర్వాత పైన మనం మ్యాటిక్ టోకెన్ సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ మ్యాటిక్ అని సెర్చ్ చేసి మ్యాటిక్ వస్తే దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ నెట్వర్క్ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఇక్కడ అడ్రస్ పైన క్లిక్ చేసి కాపీ చేయండి. అడ్రస్ను కాపీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేయండి. మీరు సెండ్ చేయాలనుకుంటున్న ఎక్స్చేంజ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటిక్ టోకెన్ల పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే అక్కడ విత్డ్రా ఆప్షన్ వస్తుంది. విత్డ్రా ఆప్షన్ను ప్రెస్ చేయండి. మీరు ఏ అడ్రస్ అయితే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ ఆప్షన్ వస్తుంది, పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఉన్న చోట ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నెట్వర్క్లు చూపిస్తుంది. మనము ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బైనాన్స్ స్మార్ట్ చైన్ బిఎస్సి BEP20 నెట్వర్క్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని మ్యాటిక్ టోకెన్లను సెండ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఎంటర్ చేయండి. ఇక్కడ విత్డ్రా బటన్ పైన ప్రెస్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. గూగుల్ అథెంటికేటర్ కోడ్ అడుగుతుంది, అదేవిధంగా జీమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ రెండింటిని ఇక్కడ ఇవ్వండి. మీ యొక్క జీమెయిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ కోడ్ వస్తుంది. ఆ కోడ్ను లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని అక్కడ పేస్ట్ చేయండి. దీన్ని ఇక్కడ గూగుల్ వెరిఫికేషన్ కోడ్ అడిగిన చోట పేస్ట్ చేయండి. పైన గూగుల్ అథెంటికేటర్ కోడ్ను ఎంటర్ చేయండి. నేను గూగుల్ అథెంటికేటర్ కోడ్ను ఆల్రెడీ ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసుకున్నాను, ఎంటర్ చేశాను. జీమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోడ్ను కూడా వెరిఫికేషన్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేశాను. అంతే, సింపుల్గా మన యొక్క టోకెన్స్ అనేవి విత్డ్రా అయిపోయినాయి. ఇప్పుడు బైనాన్స్ అకౌంట్ను ఓపెన్ చేసి ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూస్తే మన యొక్క మ్యాటిక్ టోకెన్లు అనేవి బైనాన్స్ ఎక్స్చేంజ్లోకి రావడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యాటిక్ టోకెన్లను ఒక ఎక్స్చేంజ్ నుంచి మరొక ఎక్స్చేంజ్లోకి తక్కువ ఫీజుతో సెండ్ చేసే విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.